తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీతారామ సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 3:30 ఇంతవరకు టెలికాస్ట్ అయింది. 159 భాగాలు ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించింది. కన్నడ భాషలో టెలికాస్ట్ అవుతున్న సీతారామకి డబ్బింగ్గా ఈ సీరియల్ని తీసుకొచ్చారు. కన్నడ భాషలో ఈ ధారావాహిక 420 ఎపిసోడ్లకు పైగా టెలికాస్ట్ అయింది. అయితే తెలుగు భాషలో ఈ సీరియల్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. 159వ ఎపిసోడ్తో ఈ సీరియల్ని మార్చి 1వ తారీఖున నిలిపివేశారు. ప్రస్తుతం మధ్యాహ్నం 3:30 స్లాట్లో టెలికాస్ట్ అవుతున్న సీతారామాని ఆపేశారు. ఆ స్లాట్లో రిపీట్ టెలికాస్ట్ అయిన ప్రేమేంత మధురం సీరియల్ని వేస్తున్నారు. గతంలో నాగిని, అంబేద్కర్ సీరియల్స్ని కూడా ఇలాగే నిలిపేశారు. ప్రతిసారి డబ్బింగ్ సీరియల్స్ని టెలికాస్ట్ చేయడం, ఇలాగే మధ్యలోనే నిలిపివేయడం డబ్బింగ్ సీరియల్స్ చూస్తున్న వీక్షకులకి టైం వేస్ట్ అయినట్లే అని చెప్పుకోవాలి. సీతారామ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సీతారామ సీరియల్లో గగన్ చిన్నప్ప, వైష్ణవి గౌడ, రీతూ సింగ్ ముఖ్య పాత్రల్ని పోషించారు. చక్కటి కథా కథనాలతో అలరిస్తున్న ఈ ధారావాహికని మధ్యలో నిలిపివేయడం సీరియల్ అభిమానులకి నిరాశను కలిగించింది. కన్నడ ధారావాహికైన సీతారామ తెలుగులో నిలిపేయడం మీకెలా అనిపిస్తోంది? ఒకవేళ ఈ సీరియల్ ని ఎవరైనా ఫాలో కావాలనుకుంటే G5లో కన్నడ భాషలో ఈ సీరియల్ ని వీక్షించవచ్చు. సీతారామ సీరియల్ ని అర్ధాంతరంగా నిలిపివేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.